ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలు ఆడుతున్నారు. అసలు మాటలు కూడా కొన్ని సందర్భాల్లో మనం అనడానికి వీల్లేనటువంటి విధంగా మాట్లాడారు. ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కోడలుగా వీళ్ళ బిడ్డను అక్కడికి ఇచ్చిర్రు. వాళ్ళని హఠావంటారా, రాకమంటారా, తెగతెంపులు చేసుకుంటారా? అంటే ఒక పదము మాట్లాడినప్పుడు ఒక ఏళ్ళు నీ దిక్కు చూపిస్తూ ఉందంటే 3 ఏళ్ళు మన దిక్కు చూపిస్తుంది. ఆ భాష ఏంది, ఆ మాటలు ఏంది, అక్కడ జరిగినటువంటిది ఏంది మీది. నేను చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో చూసిన వాడు ఇంచుమించుగా వీళ్ళ మాటలు విని వన్ సైడ్ అయిపోతున్నారు. నిజం నిజం అబద్ధాన్ని నిజం చేస్తున్నటువంటి ప్రవర్తన కనిపిస్తున్నది. వద్దు అట్లా. మనం మన దేశం భారతదేశం చాలా గొప్ప దేశం. మన దేశంలో ఎక్కడెక్కడికించి వచ్చి ప్రపంచం నలుమూల నుంచి వచ్చి భారతదేశం బతుకుతున్నారు. భారతదేశంలో కూడా హైదరాబాద్లో అన్ని రకాల దేశాల వాళ్ళు మన దగ్గర ఉన్నారు. నీగ్రోసు చాలామంది నేను చూస్తుంటా. చాలామంది నీగ్రోస్ ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఒక ఓటర్గా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఎక్కడెక్కడికించి వచ్చి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ అనేది చాలా మహానగరం. హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరికి తిండి పెట్టే హైదరాబాద్. తెలంగాణకు ఒక వజ్రం హైదరాబాద్, దేశానికి కూడా ఒక వజ్రం హైదరాబాద్కి రావద్దన్న వాడిని ఎవరినైనా సరే ఖచ్చితంగా దాడులు చేస్తాం. ఎవడన్నా హైదరాబాద్కి రావద్దు అంటే, హైదరాబాద్కి ప్రతి ఒక్క ఉన్నారుగా నాయన, నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళపైన టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళపైన మాట్లాడు. నా కొడుకు, ఈ నాగేశ్వరరావు నా కొడుకు, ఈ వాడిని అనాలనా వద్ద అర్థమవుతుంది. నాగేశ్వరరావు ఏమైంది, కళ్ళు ఎప్పుడు దొబ్బినాయి. మొన్న నక్సలైట్లు దొరికిరు కదా, మన టెర్రరిస్టులు దొరికిరు కదా హైదరాబాద్లో, అప్పుడు మాట్లాడలే. ఆ రోజు ఎంఐఎం పార్టీ, ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇలా నక్సలైట్లను ఆడ వచ్చుంటారు, రోహింగ్యాలు వచ్చి మన ఆడపిల్లలపైన దాడులు చేస్తారు. దీనిపైన మాట్లాడడానికి వస్తలే కమ్యూనిస్ట్ నా కొడుకులకు. ఇవేమైంది, ఇది మర్చిపోతురా? దీనిపైన కూడా మాట్లాడమని నీకు దమ్ముంటే వాళ్ళపైన మాట్లాడరు. ఈ కమ్యూనిస్టులకు ఏం లేదు, ఒక హిందువుల పైనే మాట్లాడాలి. హిందువులు చాతగానే విధవలు, హిందువులు ఏమన్నా పడతారు అనుకుంటారు. కానీ అట్లా అనకండి, అట్లా అనుకోకండి. మేము కూడా హిందువుల మారినాం, మేము కూడా భజనలు చేస్తాం. మేము తబలాలు కొట్టి భజనలు చేయడానికి వస్తాయి, మీకు కూడా పీటలు భజనలు చేయడానికి వస్తాయి. మాకు ఆ భజనలు చేయించుకునే రేంజ్లకు మీరు రాకండి అని చెప్తున్నాను. రంజాన్ నెలకు భద్రత అవసరం లేదు, వినాయక నవరాత్రులకు భద్రత కావాలి మన దేశంలో. మాట్లాడుకోవాల్సిన చాలా చాలా విషయం. ఈరోజు మన హిందువుల అస్తిత్వం, హిందువుల మనుగడకే చాలా గడ్డు కాలం వచ్చింది. ఎందుకంటే గోమాత ఈరోజు శోకిస్తుంది. గోమాతలో మనమందరం, హిందువులమందరం గోమాత అంటే గోమాతలో అన్ని రకాల దేవుళ్ళను చూసుకోవచ్చు అనుకుంటాం. మనం అమాస వస్తే ఒక గడ్డి పొరక ఆవుకు తినబెడితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఆవు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం. ఈరోజు ఆవు పరిస్థితి ఏమైపోయిందంటే, అసలు నేను గోరక్ష సుమారు ఒక 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను గోరక్షలో ఏనాడు కూడా ఒక ఆవుల బండి ఆపి పంపించింది ఏ రోజు లేదండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే, అఫీషియల్గా ప్రభుత్వం, పోలీసు వారు కలిసి ఆవులను హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నేను గత నెలలో 36 బండ్లలో ఎడ్లు 36 బండ్లలో ఎడ్లు రావడం జరిగింది. మేము వంటి మామిడి దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఎడ్ల పైన కేసు కాలేదు. ఆ ఎడ్లను హైదరాబాద్కి తీసుకొచ్చి కోయడం జరిగింది. వాళ్ళు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఏం సర్టిఫికేట్ ఇస్తుంది తెలుసా సార్? చెప్తే సిగ్గుపోతుంది. హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి ఆవులను హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వ్యవసాయం హైదరాబాద్లో ఉందా అండి? హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ అని ఒక ట్రాన్స్పోర్ట్ లెటర్ ఇచ్చి, క్రువాలిటీ యాక్ట్ కాకుండా ఒక వెటర్నరీ డాక్టర్ కాపాడుతుండు, స్లాటర్ కాకుండా వెటర్నరీ డాక్టర్ కాపాడుతుండు. 2 ఆవులను తీసుకొస్తే క్రువాలిటీ కాదని పోలీసు వాళ్ళు చేతులు ఎత్తుతురు. పోలీసు వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు కలిసి ఆవులని ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కను సైగలోనే ఈరోజు హైదరాబాద్లో వందలాది, వేలాది, లక్షలాది ఆవులను బక్రీద్కి కట్ చేయడం జరిగిందండి. లక్షలాది ఆవులు. అంటే మెహదీపట్నంలో వ్యవసాయం చేస్తారా? వచ్చి మెహదీపట్నంలో, హైదరాబాద్ సికింద్రాబాద్లో మెహదీపట్నంలో అక్కడ వ్యవసాయం చేస్తారు. అంటే ఆ సర్టిఫికేట్లతో వచ్చి ఒక్కసారైనా ఏ ఆఫీసర్ కూడా, ఏ అధికారి కూడా, నేను చెప్పినా సార్ ఇట్లా చేస్తున్నారు అంటే ఏ అధికారి కూడా ఇది తప్పు అని చెప్పలే.
ప్రతి ఒక్క చెక్ పోస్ట్, గత సంవత్సరం చెక్ పోస్టులు తక్కువ ఉండే, ఈ సంవత్సరం పోలీసు వారు ప్రతి ఏరియాలో చెక్ పోస్టులు వేశారు, ప్రతి జిల్లాకు చెక్ పోస్ట్ వేశారు, ప్రతి అవుట్ ఏరియాలో చెక్ పోస్ట్ Outskirts లలో వేశారు, ఉన్నాయి correct. మాక్సిమం చెక్ పోస్టులు వేశారు. అవును. కానీ పని చేశారు. కానీ ఏం పని చేశారు తెలుసా? ఈసారి వీటి- ఆవులను పంపించడానికి పని చేశారు, చెక్ పోస్టులు వేశారు. ఒక్కొక్క బండ్లో 2 ఎడ్లు పంపించండి, తీసుకుపోవచ్చు అని అంటారు. క్రువాలిటీ యాక్ట్ ప్రకారం ఏ ఆవు, స్లాటర్ హౌస్ ప్రకారం ఏ ఆవు అయినా ఏ ఎద్దు అయినా 14 సంవత్సరాలు దాటిన ఎద్దును ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. అది ఎలాంటి పనికి రాదు అని విషయాన్ని నిర్ధారణ చేయాలి. ఒక వెటర్నరీ డాక్టర్ నిర్ధారణ చేస్తే ఆ ఆవును మాత్రం స్లాటర్ పంపొచ్చు. అదొక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని పక్కన పెట్టి వాడు ఏది ఒక చిట్టి ఇచ్చింది ఖాళీ. ఆ చిట్టి ఇచ్చిన చిట్టితోని ఈరోజు హైదరాబాద్లో వందలాది వేలాది ఆవులను చేయడం జరిగింది, నేను ఒక్కటి వధించడం జరిగింది.